హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. ఫ్రెండ్స్, ఫిబ్రవరి 14th అనగానే ప్రతి ఒక్కరి మనసులో కూడా ఫస్ట్ వచ్చే ఆలోచన అంటే ఫిబ్రవరి 14th కదా, అయితే వ్యాలంటైన్స్ డే అని చెప్పి అందరికీ గుర్తొస్తుంది. బట్ వ్యాలంటైన్స్ డే అయితే కేవలం అదొక్కటే అయితే నేను ఒక వీడియో చేసేవాడిని కాదు. సో అంతకన్నా నాకు వాల్యుబుల్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. సో అందుకోసం ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, చిన్న పిల్లాడి నుంచి ఒక పండుటాకు వరకు మనకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇయర్స్ నుంచి మనకు చూసినట్లయితే ఒక మ్యూజిక్ కోసం కావచ్చు, వీడియోస్ కోసం కావచ్చు, మూవీస్ కోసం కావచ్చు, లేటెస్ట్ న్యూస్ కోసం కావచ్చు, మూవీ రివ్యూస్ కోసం కావచ్చు, ఇలా ప్రతి విషయానికి అన్ని రంగాల సంబంధించిన వాటి కోసం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తూ ఉంటారు కదా. ఈ యొక్క యూట్యూబ్ని తప్పకుండా వీక్షిస్తూ ఉంటారు. ఈ యొక్క యూట్యూబ్ పుట్టింది కూడా ఇదే రోజు ఫిబ్రవరి 14th 2005 ఈ యొక్క యూట్యూబ్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. మీకు విషయం తెలుసా ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ కూడా ఇదే రోజున నేను లాస్ట్ ఇయర్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే మన యొక్క ఛానల్కి ఫస్ట్ బర్త్డే ఇదే రోజు అని చెప్పుకోవచ్చు. సో నా యొక్క యూట్యూబ్ జర్నీ చూసినట్లయితే ఫిబ్రవరి 14th 2017 ఈ యొక్క ఛానల్ తయారు చేశాను. బట్ 20th August 2017 వరకు నాకు ఉన్నది కేవలం 50 మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే. అంటే 6 నెలల పాటు నేను కష్టపడితే నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కేవలం 50 మంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 80 మంది మాత్రమే అప్పుడు ఉండేవారు నాకు. సో 6 నెలలు కష్టపడిన సార్ నాకైతే సక్సెస్ అయితే రాలేదు. వ్యూస్ వచ్చేవి కాదు, సపోర్ట్ ఉండేది కాదు, ఎవరు తెలిసిన వారు లేరు. సో వీడియో సపోర్ట్ చేయడం, ఎవరు చూస్తారా అబ్బా అని చెప్పి అలా వెయిట్ చేయడం, గంటల తరబడి వెయిట్ చేసేవాడిని. సో నా యొక్క లోపాల గురించి చాలా సెర్చ్ చేశాను, ఎలా చేస్తే బాగుంటుంది అవన్నీ కూడా. తమ్మనేల్ అంటే ఏంటో తెలియదు, ట్యాగ్స్ అంటే ఏంటో తెలియదు, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలో తెలియదు. సో అందరికీ కూడా ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఒక మంచి ఛానల్ ఏంటంటే మనకు మీరు కనుక కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినట్లయితే మీకు అలా హెల్ప్ చేసే ఛానల్ ఏంటంటే సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనకి కొత్త క్రియేటర్స్ ఎవరికైనా సరే అన్ని రకాలుగా నేర్పించే యూట్యూబ్ ఛానల్ అదని చెప్పుకోవచ్చు. బట్ నేను ఛానల్ తయారు చేయడానికి నన్ను ఇన్స్పిరేషన్ చేసింది మాత్రం టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌదరి అండ్ గీకీ రంజిత్ సార్. సో వారి యొక్క యూట్యూబ్ వీడియోస్ చూసేవాడిని, ఇన్స్పైర్ అయ్యాను. సో అందుకే ఛానల్ అయితే క్రియేట్ చేశాను. బట్ పెట్టిన వెంటనే సక్సెస్ అయితే రాలేదు కదా. సో తర్వాత మనకి సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ చాలా హెల్ప్ చేసింది తెలుగులో. సో అన్ని రకాలుగా ప్రతి విషయాన్ని కూడా నేర్పించింది. సో దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకున్నాను. బట్ టెక్ ఛానల్గా నేను సక్సెస్ అవ్వలేదు. అందుకని చెప్పి నేను ఎడ్యుకేషన్లోకి మారిపోయాను. ఎడ్యుకేషన్లో నాకు తెలిసిన ప్రతి అంశాన్ని గురించి, నేను నేర్చుకున్న ప్రతి అంశాన్ని మీకు అందరికీ కూడా తెలియజేశాను. మార్క్స్ రావాలంటే ఎలా చదవాలి, అంతేకాకుండా కోచింగ్ సెంటర్లో మనకు ఎలా బుక్స్ని తయారు చేసుకోవాలి, నోట్బుక్ ఎలా తయారు చేసుకోవాలి, మంచి మెటీరియల్ అందించే వెబ్సైట్స్ ఉన్నాయా, సో ఇలా చాలా అంశాల గురించి మీకు వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో అవి మీరు చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. 1 నుంచి 10వ తరగతికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, ఫ్రీ మెటీరియల్ సంబంధించిన వీడియోస్ కానివ్వండి, ఇలా చాలా వరకు వీడియో చేశాను. వాటన్నిటికి కూడా మీరు సపోర్ట్ చేశారు, చాలా వరకు థ్యాంక్స్. సో ఈ యొక్క 1 yearలో మనం 1 million సబ్స్క్రైబర్ అంటే 1 million వ్యూస్ సంపాదించుకున్నాం. ఓకేనా. అంతేకాకుండా మనకి 25,000 సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయ్యారు. సో ఇప్పుడు మనకు 26,000 ఉన్నారు. సో ఈ యొక్క 1 yearలో మనం 26,000 సబ్స్క్రైబర్స్ని, అంతేకాకుండా 1 million వ్యూస్ని కూడా రీచ్ అయ్యాం. సో ఇదే సపోర్ట్ కనుక మీరు చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ 2019 ఫిబ్రవరి 14th కల్లా మన యొక్క ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది. సో ఈ యొక్క సపోర్ట్ అయితే మీరు ఎప్పటికీ నాకు ఇవ్వాల్సి ఉంటుంది. సో తప్పకుండా ఈ యొక్క హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క టాలెంట్ ఏదైనా ఉన్నా, లేదంటే మీరు సింగర్ అవ్వచ్చు, డాన్సర్ అవ్వచ్చు, ఒక మంచి పెయింటర్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఏవైనా సరే మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇంతకన్నా మంచి ప్లాట్ఫామ్ అయితే ఏమీ లేదు. అమౌంట్ కోసం, డబ్బులు సంపాదించడం కోసం అయితే రావద్దు. ఎందుకంటే మనకు యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేసింది అమౌంట్ సంపాదించే విషయంలో. సో మీరు మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోవడం కోసం అయితే వచ్చేయండి, పర్వాలేదు. బట్ దీనికోసమే ఫోకస్ చేయొద్దు. బట్ మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోవడానికి 100% జెన్యూన్గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనైతే మనీ అయితే ఎర్న్ చేయలేదు, బట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. మనకి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి క్రియేటర్ అయినట్లయితే మీకు లక్షల్లో కూడా మనీ అయితే వస్తుంది. సో పెద్ద ఛానల్ వారికి అది తెలిసి ఉంటుంది. బట్ మీ యొక్క టాలెంట్ ఏదైతే ఉందో అది నిరూపించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఉంది. సో ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు ఒక 2-3 days బ్యాక్, ఈరోజు ఫిబ్రవరి 14th 2018 కదా, ఒక 2-3 days బ్యాక్ మనకు గురు అదర్ లవ్ అనే మూవీ ఉంది. సో దాని నుంచి ఒక 30 seconds వీడియో అయితే రిలీజ్ అయింది. సో అందులో మనకు
ప్రియా గురించి తెలిసే ఉంటుంది. సో తను జస్ట్ ఆ 30 సెకండ్స్ వీడియోలో 10 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. బట్ తను చూపించిన ఎక్స్ప్రెషన్స్, హావభావాలన్నీ కూడా మనకు ఎంత పాపులర్ అయ్యాయో మీకు తెలిసే ఉంటుంది. జస్ట్ అంతే, ఇలా ప్రతిసారి ఎవరో ఒకరు పాపులర్ అవుతూనే ఉంటుంటారు, తమ యొక్క టాలెంట్ నిరూపించుకుంటూ ఉంటారు. ఆ యొక్క వీడియో అనేది ఇప్పుడు వైరల్గా అవుతుంది. సో చాలా వరకు ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందంటే చెప్పలేనది. సో ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే మనకు చాలా రికార్డ్స్ అయితే బ్రేక్స్ అయిపోయి, క్రిస్టియానో రొనాల్డో రికార్డు కూడా బ్రేక్ అయిపోయి తనకు అంతమంది ఫాలోవర్స్ అయితే ఇప్పుడు రావడం అయితే జరిగింది. సో మీరు అన్నీ చూసే ఉంటారు. అవంతా కూడా ఇది చాలా సులభమైన వేదిక అని చెప్పవచ్చు ఈ యొక్క యూట్యూబ్ అనేది. సో మీరు కూడా అంతే, మీ యొక్క టాలెంట్ ఏదైతే ఉందో సో దాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్. సో హార్డ్ వర్క్ చేయండి. మీరు ఎడ్యుకేషన్లో అయితే ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక మంచి డాన్సర్ అవ్వచ్చు, మంచి సింగర్ అవ్వచ్చు, ఏదైనా సరే మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇంతకన్నా మంచి ప్లాట్ఫామ్ అయితే లేదు. నేను నా యొక్క గోల్ ఏదైతే ఉందో 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యి సిల్వర్ ప్లే బటన్ పొందాలి అనే టార్గెట్ అయితే పెట్టుకున్నా వచ్చే ఇయర్ ఫిబ్రవరి 14th కల్లా. సో అప్పటికల్లా నేను ఈ యొక్క టార్గెట్ అయితే రీచ్ అవ్వాలి, మరింత మంచి వీడియోస్ మీకు అందించాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నా. అలాగే మీ యొక్క లైఫ్లో కూడా ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో వాటికి కూడా మీరు రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాను. మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పటికప్పుడు ఉండాలి, మంచి సజెషన్స్ ఇవ్వండి, తప్పకుండా వాటిని నేను ఫాలో అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్. మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.